హలో, హాయ్ అండి. బాగున్నారా? అందరూ బాగున్నారా అండి? ఈరోజు నేను లంచ్లో ఏం చేసుకున్నానంటే బ్రౌన్ రైస్ చేసుకున్నానండి. అలాగే చికెన్ ఫ్రై చేసుకున్నానండి. నిజంగా అండి, బ్రౌన్ రైస్లోని మనము చారులు అలాంటివి వేసుకొని తింటే మాత్రం అస్సలు టేస్ట్ ఉండదండి. రసం కానీ, చారు కానీ, పప్పుచారు కానీ, లేదంటే పులుసు కానీ అలా వేసుకొని తిన్నామంటే అసలు రుచి ఉండదండి. కానీ చికెన్ కానీ, మటన్ కానీ, గుత్తి వంకాయ కూర కానీ, లేకపోతే రొయ్యల ఫ్రై కానీ ఇలాంటివి ఏవైనా సరే బ్రౌన్ రైస్లో వేసుకొని తింటే నిజంగా రుచి చాలా ఉంటుందండి. కానీ బ్రౌన్ రైస్ తినటం వల్ల అండి మనం వెయిట్ లాస్ అవుతామండి. మనము వైట్ రైస్ ఎక్కువ తిన్నా సరే బలం ఉండదు. కానీ ఈ బ్రౌన్ రైస్ అనేది ఒక పిడికెడు అన్నం తిన్నట్టయితే అండి, ఒక గ్లాసు తిన్నంత అన్నము సమానం అండి. కాకపోతే ఏంటంటే దీంట్లో ఎనర్జీ చాలా ఉంటుందండి. అందువల్ల ఏంటంటే తరచుగా రోజు తినకపోయినా అండి, అప్పుడప్పుడు వారానికి నేను 2 రోజులు 3 రోజులు అట్లా ఒక్కొక్క పూట తీసుకుంటూ ఉంటానండి. ఒక పూట ఏమో చపాతీ, వైట్ రైస్, లేదంటే జొన్న రొట్టె తినని రోజు ఇంకా రైస్ తీసుకోనండి. కానీ నిజంగా అండి బ్రౌన్ రైస్ తినటం వల్ల చాలా ఉపయోగం ఉంది. ఇంకా చికెన్ అంటారా, మనకి రుచికి చాలా ఇష్టము. తర్వాత చికెన్ తినటం వల్ల ఏమీ కొవ్వు అనేది పెరగదు కాబట్టి ఎక్కువగా మన చికెన్ తీసుకున్నట్టయితే చాలా మంచిదండి. ఆరోగ్యంగా ఉంటాం. మన నోటికి కూడా అండి రుచి ఉంటేనే కదండి ఏదైనా మనం తినగలుగుతాం. అందువల్ల ఏంటంటే ఈరోజు నేను బ్రౌన్ రైస్ చేశానండి. అలాగే చికెన్ ఫ్రై చేశానండి. అసలు నిజంగా అండి రెండు కలుపుకొని తింటే అండి ఇంకా సాంబార్ అవసరం లేదు, రసం అవసరం లేదు, చారు అవసరం లేదు, పులుసులు కూడా అవసరం లేదు, అలా అని పచ్చడి కూడా అవసరం లేదండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఓకేనా అండి? నచ్చిందా అండి? అలా అయితే లైక్ చేయండి, మర్చిపోకండి. ఓకేనండి, థ్యాంక్ యూ.